హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఒక వీడియో అండి. ఎందుకంటే మెయిన్గా వచ్చేసి ఈ బిజినెస్ అనేది మనము ఇంటికాడే ఉండే ఖాళీగా ఉండే లేడీస్ గురించి అనేసి ఈ వీడియోస్ అన్ని స్టార్ట్ చేశారండి. సో వాళ్ళే నాకు చాలా చాలా కామెంట్స్ అయితే పెట్టారండి. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, అక్క నాకు ఆల్రెడీ చిన్నపిల్లలు ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెట్టుకొని నీ బిజినెస్ ఎలా చేయాలి, నాకు ఇబ్బందిగా ఉంది, అండ్ అలాగే మేము ప్యాకింగ్ చేసి మీకు ఇస్తాము, మేము మార్కెటింగ్ చేయలేకపోతున్నాము, ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా కమెంట్స్ పెట్టారండి. సో వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. సో మీరైతే ముందుగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఆల్రెడీ చెప్పానండి, ఈరోజు వచ్చేసి టాపిక్ మనకి ఇంటికాడ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఏదైనా ఈ బిజినెస్ అనే కాదండి, ఏ బిజినెస్ అయినా మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా మందికి చాలా డౌట్లు వస్తాయి. మనం చేసుకుంటామా చేసుకోలేమా, పిల్లల్ని పట్టుకొని చేసుకోవాలంటే చాలా కష్టమే. ఇది ప్రతి ఒక్కరికి మైండ్లో ఉండే డౌట్ అండి. ఎస్, మనం పిల్లల్ని పెట్టుకొని మనం పని చేసుకుంటూ బిజినెస్ చేయాలంటే చాలా కష్టమే అండి, కాదనట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇంట్లోనే ఉండి ఇంటి నీడనే ఉండి ఈ బిజినెస్ కూడా మనం చేసుకోలేకపోతే బయట చూడండి, బయట అంటే కూలి పనులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళేంటి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఎండకి వానకి అనకుండా వాళ్ళు బయట తీసుకొని చేస్తుంటారు. సో వాళ్ళకంటే కష్టం మనదేమీ కాదు. ఎందుకంటే వాళ్ళ ఎండలకి పిల్లల్ని తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టేసి వాళ్ళే పని చేస్తూ ఉంటారు. అవన్నీ బయట కూలీలు తీసుకువెళ్తుంటారు కదా, వాళ్ళు చూడండి, వాళ్ళని పిల్లలు తీసుకెళ్తూ ఎంత కష్టపడతారు. వాళ్ళు కూడా పిల్లల కోసం కష్టపడుతుంటారు. సో వాళ్ళే అంత కష్టపడుతున్నప్పుడు మనం ఇంటికాడే ఉండి పిల్లల్ని చూసుకొని మన పని చేసుకొని మనకి ఎంతో కొంత ఖాళీ సమయం దొరికినప్పుడు మనం చేసుకోవచ్చండి. ఇది స్మాలెస్ట్ బిజినెస్. ఎందుకు అంటే మనం ఎక్కువ అమౌంట్ ఏం పెట్టట్లేదు, అలాగని బల్క్లో ఏం ప్యాకింగ్ చేయట్లేదు. తక్కువ అమౌంట్ని మెల్లమెల్లగా మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. మనం ఈ బిజినెస్ అనేది కొంచెం పికప్ చేసుకుంటే మనకి 1 year కానివ్వండి, మనకి కనీసం ప్రజెంట్ అయితే ఒక 5 to 10 షాప్స్ అయితే ఆర్డర్స్ తీసుకోండి, అవే రన్ చేయండి. ఎందుకు, మన పిల్లలు పెరిగే కొద్దీ ఆ షాప్స్ని మనం కొద్దిగా బాగా డీప్గా మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళ దగ్గర పార్ట్నర్స్ దగ్గర మనమే రెగ్యులర్గా వాళ్ళకి ఆల్ ఐటమ్స్ వేస్తూ ఉంటే మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, అలాగే వాళ్ళకు కూడా నమ్మకం అనేది చాలా వస్తుంది. సో వీళ్ళు మాకు 2 to 3 years నుంచి మాకే వేస్తున్నారు. సో వీళ్ళ క్వాంటిటీ ప్రొడక్ట్స్ కానీ ఐటమ్స్ కానీ అంతే చాలా బాగుంది అనే ఒక పాజిటివ్ థాట్ అని వాళ్ళకి వస్తుంది. సో అలా రావడం వల్ల ఏంటంటే మీకు 2 benefits ఉన్నాయి. సో పిల్లలు పెద్దగా అయిపోయి ఒక 2-3 years వచ్చేసరికి మీకు ప్యాకింగ్కి కొంచెం ఈజీ అవుతుంది. అలాగే మీరు ఈ బిజినెస్ని ఎలా చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, స్టార్టింగ్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఇలా మీకు ఈ బిజినెస్ అనేది చేయగా కొద్దిగా ఫాస్ట్ అయిపోతుంది. అలాగే ఆ షాప్స్ వాళ్ళకి కూడా మీ మీద నమ్మకం అనేది చాలా గట్టిగా ఏర్పడుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క షాప్ అయినా వాళ్ళకి కావాల్సిన హోల్ స్టాక్ అంతా బయట వాళ్ళు తెచ్చి వెయ్యరండి. వాళ్ళు కూడా వెళ్తారు షాప్స్కి, వాళ్ళు కూడా వెళ్ళి కావాల్సిన స్టాక్ అంతా తెచ్చుకుంటారు. సో అలా ఏంటంటే వాళ్ళు కూడా చెప్తారు కొంతమందికి, ఏంటి ఇలా మాకు పలానా వాళ్ళు ఈ ఐటమ్స్ వేస్తున్నారు, చాలా మంచిగా ఉంది, సో మీరు ఏమైనా తీసుకుంటారు కూడా వాళ్ళు రిఫర్ చేస్తారు. మనం రిఫర్ చేయండి అంటే వాళ్ళు కూడా రిఫర్ చేస్తారు. సో అంత రిఫర్ చేయాలా, అంతగా మూవ్ అవ్వాలి, అంతగా పికప్ అవ్వాలంటే కొద్దిగా టైం పీరియడ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అదే చెప్తున్నా, సక్సెస్ అవ్వడానికి చాలా టైం ఉంటుంది. సో ఒక్కసారి సక్సెస్ అయినామనుకో ఇంకా వెనుక తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. సో పిల్లలు ఉన్నారని అస్సలు భయపడకండి, ముందుగా టెన్షన్ పడకండి. నేను చేస్తాను ఒక ఖచ్చితంగా ఆలోచించి దృఢంగా కాన్ఫిడెంట్గా ఉండండి. ఎక్కువ కాకుండా మనం తక్కువ అమౌంట్లోనే కనీసం 5 to 10 షాప్స్ అయినా ఆర్డర్స్ తెచ్చుకోండి. ఫస్ట్ మనం స్టాక్ అంటే ముందు ఆర్డర్స్ తెచ్చుకోండి, ఒక 5 షాప్స్ని చూపించండి. సో ఇలా మేము ప్యాకింగ్ చేసి ఇస్తాము అనేసి కాన్ఫిడెంట్గా వాళ్ళు మాట్లాడి పికప్ చేసుకోండి. సరే ఒకసారి శాంపుల్గా ఇవ్వండి అమ్మా అంటే అప్పుడు మీరు ఇవ్వండి. అలా మనం ఫస్ట్ ఒక 5 షాప్స్ పెట్టుకోండి. పిల్లలు ఉన్నారు కదా, మనం ఒకేసారి 10 షాపులు 20 షాపులు పెట్టుకున్నాం అనుకోండి, ప్యాకింగ్కి అయిపోతుంది. అలాగే మనకి ఆర్డర్స్ ఇవ్వకపోతే మనకి ఆర్డర్స్ వాళ్ళు క్యాన్సిల్ అవుతాయి. సో అలా కాకుండా మనకు పిల్లలు ఉన్నారు, ఇంట్లో పని ఉంది, ఒకసారి చూసుకోండి. అవన్నీ టైం చూసుకొని ఒక 5 షాప్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనం పెట్టే పెట్టుబడి వచ్చి అందులో ఒక 2-3% అయినా ప్రాఫిట్ వస్తే చాలు.
ఎందుకు మనం ఈ బిజినెస్ని గ్రోత్ చేసుకుని ముందు వెళ్తే మనకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో మనకి పిల్లలకు ఇబ్బంది ఉండదు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన బిజినెస్ని చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకొని మనమే ఒక 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. మన బిజినెస్ని కూడా చాలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా మోటివేషన్గా ఉండి మంచి థాట్తో పాజిటివ్గా ఉండండి. ఏదైనా సరే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ముందు హస్బెండ్తో అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో బాగా డిస్కషన్ చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ముందడుగు వేయండి. ఒంటరిగా అయితే డిసిషన్ తీసుకోకండి. ఎందుకంటే మనం చేసే ఏ పనైనా ముందుగా మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు ఉండాలి. సో మనకు రేపు ముందు ఏ కష్టం వచ్చినా మనకు ముందున్నది మన ఫ్యామిలీ కాబట్టి మోన్గా దృష్టిలో పెట్టుకొని మన ఫ్యామిలీకి ఏ విషయమైనా ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను. సో పిల్లలు ఉన్నారు, ఈ విధంగా ప్లాన్ చేసి సింపుల్గా స్టార్ట్ చేశాను. ఒకవేళ సక్సెస్ అయితే ముందుకు వెళ్తాను. నాకు ఇప్పుడు ఒక ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఉన్న స్టాక్ అంతా అమ్మేయండి, అక్కడ కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వండి, కానీ మళ్ళీ స్టార్ట్ చేయండి. అలా అనేసి ఇది పక్కన పెట్టేయకుండా మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ తీసుకోండి. సో నాకేంటంటే పిల్లలు ఉన్నారు, ప్యాకింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళకైతే ఈ వీడియో అనండి. సో ఒక్కసారి ఆలోచించి బాగా డిసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా వీడియోలలో చెప్పానండి, ఇది నేను చేసుకున్న ఒక స్మాలెస్ట్ బిజినెస్, నాకు మంచి ప్రాఫిట్ అందని మీకు చెప్పాను. అండ్ మీకు ఓకే అనిపిస్తేనే మీరు చేయాలి అనుకుంటేనే చేయండి, అంతేకాని పర్టికులర్గా మీరు ఈ బిజినెస్ చేయండి మీకు మంచి ప్రాఫిట్ వస్తుందని నేను ఇప్పుడు చెప్పలేదు. అండ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మీరు చేస్తారు, చేయగలుగుతారు అని మీకు నమ్మకం ఉంటే చేయండి, అంతేకాని పర్టికులర్గా ఫిక్స్డ్గా నేను చెప్పాను అయితే కాదండి. అండ్ ఇంకొకటి అంటే ప్రాఫిట్ అనేది మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏ బిజినెస్ అయినా మనం ముందు మన బిజినెస్ని గ్రోత్ చేసుకోవాలి, ఒక మంచి పొజిషన్లో చూసుకోవాలి, అప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది ఎర్న్ అవుతుందండి. ఫ్రెండ్స్, పిల్లలు ఉన్నారని ఆలోచించకుండా ఒక మంచిగా సక్సెస్గా ఉమెన్గా ఉండి మీరు కూడా ఒక మంచి బిజినెస్ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది బిజినెస్ అని స్టార్ట్ చేశారండి. సో పాజిటివ్గా మంచి కామెంట్స్ పెడుతున్నారు, అక్క మేము ఆల్రెడీ స్టాక్ తెచ్చుకున్నాము, మేము ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము అనేసి చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పటివరకు స్టార్ట్ చేసిన వాళ్ళకి అలాగే ఇంతకుముందు స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా అందరికీ కూడా మరొకసారి ఇంకా బాగా మంచిగా రీచ్ అవ్వాలండి, మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.